మిషన్ చిన్నది రిపేర్ వచ్చింది, కుట్టు పడట్లేదు. మిషన్ ఒకసారి చూపిద్దామని చెప్పి తీసుకువెళ్తున్నాము. చాలా వెయిట్ ఉంది. చిన్న చిన్నవి డ్రెస్సులు అలాంటివి కుడదాము అని అనుకుంటున్నారు. ఏమో చూడాలి, నాకు ముందే బద్ధకం మిషన్ ఎక్కాలంటే. ఏదో చెప్పేస్తున్నారు కుట్టేస్తానని, కుట్టినప్పుడు మాటలేండి సరదాగా అంటున్నారు. డ్రెస్సులు అన్నీ వచ్చి నాకు కుట్టుకోవడం, బ్లౌజెస్ అవిని చూడాలి అనుకుంటున్నాను. మళ్ళీ మర్చిపోతాను, కుడదాం ఇంట్లోని. అప్పుడే 6 months పైన అయిపోయింది. బయట చూపిద్దామని బతికిచ్చేస్తుంది. వాళ్ళు అలా అయినా తీసుకెళ్ళాలని చెప్పి తీసుకువెళ్ళాను. మీతో మాట్లాడుతున్నారు కానీ చాలా వెయిట్ ఉంది ఇది. బాయ్ ఫ్రెండ్. మా మేడం గారు చూసారా, సైకిల్ కొనిచ్చేదాకా ఒక ఏడుపు ఏడుస్తుంది, కొనిచ్చిన తర్వాత ఇంకో ఏడుపు, పక్కన పడేసింది మొత్తం. చూసారా సైకిల్ నుండి డస్ట్ కనిపిస్తుందా? ఎన్నిసార్లు చెప్తున్నాము నీట్గా చేసుకుని నీట్గా ఉంచుకోరా అని. కానీ మొన్న అన్ని కలర్స్ వేసారు కదా మొక్కల్లో. చూసారా ఫ్రెండ్స్, చెప్పాను కదండి మిషన్ ఇవ్వడానికి వచ్చాను అని. చూస్తున్నారు కదా అక్కడే ఇచ్చాను మిషన్. ఇంకా పక్కనే చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇల్లు. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చాము అలా కాసేపు కూర్చోడానికి సరదాగా. చెట్టు చూస్తున్నారా, గుర్తు చెట్టు మీకు మొత్తం చూపిస్తాను. నాకు మొక్కలంటే ఇష్టం కదండి. మొక్కలు చూడడం కోసమని పైకి వచ్చాను. చూస్తున్నారు కదా మొక్కలు. పక్కన ఆంటీ గారు వాళ్ళ మేడ మీద ఎక్కువ బాగా ఉన్నాయి మొక్కలు. చూపిస్తాను రండి మీకు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మొక్కలు, గులాబీ మొక్కలు. చాలా అంటే చాలా ఇష్టం నాకు మొక్కలు. గార్డెనింగ్ చేయడం అంటే మహా పిచ్చి. ఇక్కడ ఏవో ఎర్ర పూలు ఉంటే ఆ విత్తనాలు కోసుకున్నాను ఇంటి దగ్గర వేద్దాము. వీటిని ఏదో పూలు అంటారు కదండి, మర్చిపోయాను ఇంటికి. ఇవి 2 విత్తనాలు కోసుకున్నాను ఇంటి దగ్గర వేద్దాము. చామంతి మొక్కలు చూస్తున్నారా? చూసారు కదండి చిన్నత్తయ్య గారు వాళ్ళ మేడ మీద ఎంత బాగున్నాయో మొక్కలు. ఎప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి, ఈసారి తక్కువే. ఎప్పుడు వెళ్ళినా సరే పైకి వెళ్తాను, అలా మేడ మీదకి వెళ్ళి ఏమన్నా విత్తనాలు ఉంటే తెచ్చుకుంటాను నేను. ఆ పక్కనే మిషన్ మీకు చూపించాను కదా, అతను ఫోన్ చేసి మీ మిషనే రిపేర్ చేస్తున్నాను వచ్చి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఫస్ట్ టైము సోమవారం రండి ఇప్పుడు అవదన్నారు. తర్వాత ఇంకా ఆయనకి టైం ఉన్నట్టుంది, మా మిషన్ రిపేర్ చేసి ఇచ్చేసారులేండి. 200 తీసుకున్నారు రిపేర్ చేసినందుకు. ఇంక ఇక్కడైతే సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చపాతీ చేసేసాను అనమాట. కర్రీ ఏం చేయలేదులేండి, ఓన్లీ చపాతీ ఒక్కటే చేసి పైన జామ్ రాసుకుని తినేసాం మేము ముగ్గురం కూడా. చూస్తున్నారు కదా ముగ్గురికి 3 ప్లేట్లలోని వేసాను. బీట్రూట్ జ్యూస్ వేసి చేశాను, అందుకే చపాతీలు కలర్ అలా ఉన్నాయి. కర్రీ చేస్తానంటే మా హస్బెండ్ కర్రీ ఏం వద్దులే, జామ్ అన్న టమాటో సాస్ అన్న వేసుకుని తినేద్దాంలే అంటే, పోన్లే నాకు కూడా పని తప్పిందబ్బా అనుకుని హ్యాపీగా జామ్ రాసుకుని తినేసాం ముగ్గురుముని. ఇంకేంటి ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను కదండి చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర. మీకు సైడ్ బాగా డిస్టర్బెన్స్ అనిపిస్తే సారీ అండి. ఇంకా మెయిన్ రోడ్డు కదా, ఏం చేయలేం. అక్కడికి నేను చాలా వరకు వాల్యూమ్ తగ్గించాను కానీ అయినా కూడా డిస్టర్బెన్స్ అలాగే ఉంది. మీకు సైకిల్ షాప్ చూపించాను కదండి, అక్కడే మా అమ్మాయి సైకిల్ తీసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.